మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డగా మార్చాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం అమలు చేసిన సిఏఏ ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఉత్తమ్ అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కేవలం మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించాలన్నారు. గతంలో కేసీఆర్ బోధన్ను దొంగ పాస్పోర్ట్లకు అడ్డగా మార్చారని, తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలను పీఎఫ్ఏకి అడ్డగా మార్చారని ఆరోపించారు. అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. ఈయన నిన్న మొన్నటి దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది. రాగదేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి. అమెండ్మెంట్ యాక్ట్ దేశంలో అమలు అవుతున్నది, ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు, ఇది మత విద్వేషాలు రగల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు.